హాయ్ అండి, నమస్తే. నేను మీరమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి చిన్న వ్లాగ్ కింద అయితే తీసానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి వరకు చూడొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి, మీ ఇష్టము. నేనైతే కొంచెం మెమరీగా ఉంటుంది అయితే అని వీడియో అయితే తీసుకున్నానండి. ఇది లాస్ట్ మంత్ ఏప్రిల్ 27న అయితే తీసిన వీడియో అండి. ఆ రోజైతే మా ఊర్లోనైతే నూకాలమ్మ తల్లి పండగ అండి. ఆ రోజు మా అమ్మగారు అమ్మవారికి మొక్కుకున్నారంట. ఎప్పుడో అక్కల పాప పుట్టినప్పుడు తనకి బాగా సీరియస్గా ఉన్నప్పుడు అయితే అనుకుందంటండి, బాగుంటే ఇలాగా వేసుకుంటాము అని. అయితేనైతే ఎర్లీ మార్నింగ్ 2కి అయితే లేచి రెడీ అయిపోయి అయితే 2కి గుడికి అయితే వచ్చామండి. చూసారు కదండి, రాత్రి అంతా అయితే జాగారం జరుగుతుంది ఇక్కడ. సాంగ్స్, డీజే, ఇంకా తీర్థం ఇవన్నీ జరుగుతాయండి. కోలాటం కూడా ఆడతారు. నైట్ అయితే చుట్టాలందరూ ఉండడంతో పని ఎక్కువైపోయి మళ్ళీ మార్నింగ్ గుడికి రావాలని అయితే రాలేదండి. ఎర్లీ మార్నింగ్ లేచి 2కి రావాలని అయితే లేగలేదు. పిల్లల్ని కూడా తీసుకురాలేదండి. పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళంత ఉదయాన్నే లేగరు కదని ఇలాగైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసామండి. వీడియో అయితే నేను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టానండి. 2x స్పీడ్లో అయితే పెట్టి వీడియో చూపిస్తున్నానండి. మరీ లెంత్ అయిపోయింది. 10 మినిట్స్ 13 మినిట్స్ వరకు అయిపోయిందండి. కుదించి చిన్నదైతే చేశానండి స్పీడ్లో పెట్టి. ఇదైతే మా గ్రామదేవత అండి. కొత్త అమావాస్య అంటే ఉగాది తర్వాత వచ్చిన నెల అమావాస్యకి అయితే మాకు గంధమాస జరుగుతుందండి. చాలా బాగా జరుపుకుంటాము. మా ఊరి గ్రామదేవత అంటే మా ఊరు పండగ అయితే ఇదే పెద్దదండి. చాలా బాగా చేసుకుంటాము. ఈ పండగకి అయితే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ అయితే వస్తారండి. అందరూ అంటే ఎవరెవరో కాదండి, మన ఊరు ఆడపడుచులని, అల్లుళ్ళని, కొడుకులు వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు అందరూ ఎక్కడున్న ఈ పండగకి అయితే అటెండ్ అవుతారండి కన్ఫామ్గాని. మీరు అందరూ సంక్రాంతికి మనం కన్ఫామ్గా ఎలా ఇంటికి వెళ్తారో అలాగైతే ఈ పండగకి అయితే ప్రతి ఒక్కరు మా ఊరు అయితే వచ్చేస్తారు. చాలా బాగుంటుంది. అందరి ఇల్లులు అయితే కలకల్లాడుతాయండి. పిల్లలందరూ వస్తారు కాబట్టి, చుట్టాలు కూడా వస్తారు. మా అమ్మ అయితే ఈ సంవత్సరం ఇలా మొక్కుంది కాబట్టి మా చుట్టాలందరినీ, పెద్దమ్మ పిల్లల్ని, ఆ పెద్దనాన్న అందరూ వచ్చారండి. నెక్స్ట్ అయితే లోపల పసుపు కుంకాలు ఇచ్చేసుకుని వచ్చి బయట అయితే ఇలా మేకనైతే చూపించి దండం పెట్టుకుంటున్నామండి. 1 బై 1 అమ్మ, అక్క, బావగారు, నేను అలాగా. ఈరోజు అయితే ఇంకో స్పెషల్ డే అండి మాకు. మా మ్యారేజ్ యానివర్సరీ 6 కంప్లీట్ అయ్యి 7 వచ్చాయండి. ఆ రోజు అయితే పండగ అన్నీ కలిసి వచ్చేసినాయండి. ఇంకా పార్టీ ఇది అని అన్నాను. వాళ్ళందరూ కావాలి అన్నారన్నమాట. ఆ పార్టీ ఏంటన్నది నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చి 1 బై 1 అందరూ పెట్టుకున్నాం. నన్ను కూడా ఫోటోయే తీసుకోవడానికి ఖాళీ లేదు అంటే మా అక్క కళ్ళ నుంచొని తీసిందండి. నెక్స్ట్ మళ్ళీ లోపలికి వచ్చి దండం పెట్టేసుకొని పక్కనే వేరే దేవుడు ఉంటాడండి. ఆ దేవుడి పేరు అయితే తెలీదు. అక్కడ కూడా పెట్టేసుకుని తన పక్కన ఉన్న చిన్న గుడికి అయితే వచ్చామండి. ఇదైతే మరినమ్మ తల్లి అండి. నూకాలమ్మ తల్లికి చెల్లెలు మరినమ్మ దగ్గర కూడా పెట్టేసుకున్నామండి. చూసారు కదా, ఇవన్నీ లైటింగ్ ఎంత ఖాళీగా ఉందో. నైట్ అంతా ఇది అస్సలు చాలా రష్గా ఉండదండి, అంత జనాలు ఉంటారు. ఇప్పుడు మేము 6కి ఆ టైంకి రావచ్చు కదా అనుకోవచ్చు. ఆ టైంకి అయితే ఇక్కడ ఈ చెట్టు కనిపించింది కదండి, అక్కడ వరకు అయితే లైన్ కట్టేస్తారు. అంత జనాలు వస్తారు. ఇప్పుడే చూసారు కదా, 4-5 వచ్చారు. మేమే ఫస్ట్ అనుకున్నాం కానీ. నెక్స్ట్ అయితే ఇక్కడ పోతురాజు ఉంటారండి, వాళ్ళ బ్రదరు. పోతురాజుకి కూడా పెట్టేసుకొని అక్కడ ఉయ్యాలైతే కడతారండి. ఉయ్యాలైతే ఊగేసాము సరదాగాని, అక్క నేను కూడాని. ఒకళ్ళు ఊగితే ఒకళ్ళు వీడియో అయితే తీసుకున్నాము. చూసారు కదండి, చాలా సరదాగా అనిపించింది. ఎప్పుడు అయితే డే టైంలో రావడం వల్ల అందరూ ఉండడం వల్ల అయితే ఎప్పుడు ఊగలేదు. ఇప్పుడు ఉదయాన్నే ఖాళీగా ఉంది కదా, ఊగామండి. తర్వాత ఇంటికి వచ్చాక ఒకరిని లేపాము. ఇంకా అయితే మా పెద్దమ్మ అయితే వంటలన్నీ ఆవిడే చేస్తుందండి, బాగా చేస్తుంది. వంట పని అంతా ఆవిడదే. బిర్యానీ ఒకటే నాకు అప్పచెప్పారు, నేను వంటలు బాగా చేస్తానని. అయితేనేమో దమ్ బిర్యానీ చేస్తానంటే, దమ్ బిర్యానీ ఎవరికి రాదు అంటే నేను చేస్తాను అన్నాను. అయితే నాకు చెప్పారు. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నానండి. అంటే ఇంట్లో చుట్టాలు ఎక్కువైపోయి ఇల్లంతా ఖాళీ లేదు. మా పిల్ల నేను అయితే కింద కొసన పడుకున్నామండి. పాపం అది అలాగే పడుకుంది. 6 అయినా లేగలేదు, నైట్ లేట్ అయిపోవడం వల్ల. నెక్స్ట్ అయితే దొడ్డ అన్ని వంటలు చేసేసిందండి. ఇంకా బిర్యానీ ఒకటే పెండింగ్ ఉంది. 10:30 అలాగ అయిపోతుంది కదా అని ఇంక స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా 12 అయ్యేటప్పటికైతే మన దమ్ బిర్యానీ అయిపోయింది. చాలా బాగా కుదిరిందండి.
మన ఛానల్లో కూడా 1 కేజీ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది న్యూ ఇయర్ స్పెషల్ కింద అయితే వీడియో పోస్ట్ చేశానండి. చూడండి, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటేను. నెక్స్ట్ వచ్చి ఇలాగైతే 1 బై 1 ప్రాసెస్ అన్నీ చేసుకున్నానండి. ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం ఇప్పుడు. అయితే లాస్ట్లో బిర్యానీ ఎలాగయింది అన్నది కూడా చూపిద్దాం అనుకున్నాను కానండి, టైము కుదరక చుట్టాలు అందరూ వచ్చేయడంలో ఒకసారి ఇంకా తీసేటప్పుడు అయితే నేను చూపించలేదు. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదంతా మూత పెట్టేసుకుని దమ్ అయితే పెట్టేసుకోవాలి ఒక 30 మినిట్స్ వరకుని. పెట్టేసుకున్న అయితే చాలా బాగా కుదిరింది, అందరూ బాగుంది అన్నారండి. ఇదైతే నైట్ అందరం అయితే మ్యాక్సిమం చుట్టాలందరం కలిస్తే ఇలాగ అందరం కలిపి తినేస్తామండి. వాకిట్లో అయితే అందరూ కూర్చొని తినేస్తాము. పెద్ద చిన్న కూతురు కోడలు అల్లుడు కొడుకు అని అయితే ఉండదండి. అందరం కలిసిపోతాము, అంత బాగా ఉంటాము, మేము ఎంజాయ్ చేస్తాం బాగాని. నెక్స్ట్ ఇది కుండలా ఉంది కదండి, ఇది అమ్మవారండి. రోజు అయితే మాకు ఒక వారం ముందు నుంచి అయితే అమ్మవారిని తీస్తారు. అప్పుడైతే ఇలా ఊరి మీదకి అయితే వస్తుంది. ఈరోజు అయితే నైట్ అయిపోయింది. ఆ రోజు జాగారం అని చెప్పాను కదండి, ఆ రోజు బాగా నైట్ అయిపోతుంది. నెక్స్ట్ డే అయితే మా అల్లుడిది బర్త్డే అయితే మా అమ్మ ఇక్కడే సెలబ్రేట్ చేసింది, ఇక్కడే ఉన్నారు కదా అని అందరూ కలిపి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే నాకు అల్లుడు అవుతాడండి. వాళ్ళ నాన్న అయితే కట్ చేశారు. వీడియో తీస్తున్నాను నేను. ఎక్కువగా అయితే నేను కనిపించను. చాలామంది అనుకోవచ్చు ఈ వ్లాగ్లో గట్టా నేను కనిపించను, అందరూ కనిపిస్తున్నారు అని. ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి నేనైతే కనిపించనండి. ఎక్కడైనా చిన్న చిన్నది అయితే కనిపించవచ్చు. అందరూనైతే ఒక వీడియో తీయడానికి ఒకరు ఉంటారు, వాళ్ళైతే వీడియోలో కనిపిస్తారండి. నేనే వీడియో తీసుకుంటాను. కుకింగ్ కన్నా దీనికన్నా దేనికన్నా ఏం తీసుకోవాలన్నా నేనే వీడియో తీసుకోవడం వల్ల అయితే నేనైతే కనిపించనండి, అందరూ కనిపిస్తారు. నెక్స్ట్ అయితే ఈవినింగ్ చేసి బీచ్కి వెళ్ళిపోయాము. మా ఇంటికి అదే మా ఊరికి బీచ్కి అయితే ఒక 7 కిలోమీటర్స్ దూరం అండి. అందరం కలిసి అయితే ఆటో పెట్టుకుని వెళ్ళిపోయామండి. ఈ బీచ్ పోలవరం బీచ్ అండి. గీతా గోవిందం అయితే ఇక్కడే తీశారండి. అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, దాని మీద క్లైమాక్స్ సీన్ అయితే షూట్ చేశారండి. ఇలాగైతే అందరం బాగా ఎంజాయ్ చేసామండి. 3కి వచ్చామండి, 6 వరకు అలా ఆడుతూనే ఉన్నాము. చూసారు కదా అందరూ హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తుంటే. ఇదైతే నేను తీయలేదండి, మా తమ్ముడు తీశాడు. లాస్ట్లో అయితే ఒక వీడియో పెడతాను, నవ్వుతండి, కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో అన్నదిని. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.